హలో ఆల్, వెల్కమ్ టు అవర్ పెద్ది జర్నీ. అదేంటి రివ్యూ అని జర్నీ అంటున్నాడు ఏంటి అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. పెద్ది అనే సినిమా ఒక అబ్సల్యూట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అని అనడం కంటే, పెద్ది అనే ఒక రియల్ పర్సన్ తో థియేటర్ లో మనం కూడా వాడి జర్నీలోకి వెళ్లి ఆ ఎమోషన్ ని ప్రత్యక్షంగా చూస్తూ ట్రావెల్ అయ్యే సినిమా అని చెప్పొచ్చు. పెద్ది క్యారెక్టర్ మూవీలో అంటాడు, పుడతామా ఏంటి మళ్ళీ అని. ఈ ఒక్క లైన్ లిటరల్లీ ప్రతి ఒక్కరికి మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ గా చెప్పొచ్చు. అనుకున్న దాన్ని సక్సెస్ఫుల్ గా ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా అచీవ్ చేయడానికి పుడతామా ఏంటి మళ్ళీ అని ఇన్స్పైర్ అయ్యేలా ఇప్పుడే చేసేయాలి అనే స్పిరిట్ ని మనలో నింపుకొని థియేటర్ లో నుంచి బయటికి వస్తాం. మూవీని కమర్షియల్ గా ఉంచుతూనే పెద్ది అనే పర్సన్ బయోపిక్ గా చూపించడంలో చాలా సక్సెస్ అయ్యారు డైరెక్టర్ బుచ్చిబాబు గారు. ఇక పెద్ది డీటెయిల్డ్ రివ్యూ విషయానికి వస్తే, పెద్ది అనే పర్సన్ తను పుట్టిన ఊరి గుర్తింపు కోసం ఎంత దూరం వెళ్లి ఎంత పెయిన్ ఫేస్ చేసి గెలిచాడు అనేది కథ. ఫస్ట్ హాఫ్ అయితే బొమ్మని రాణి గారికి పెద్ది కథని చెప్పడంతో స్టార్ట్ అయ్యి క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్, క్రికెట్ సీక్వెన్సెస్ ఇంకా స్టోరీ సెటప్ తో వెళ్లి అదిరిపోయే ఇంటర్వెల్ తో ఎండ్ అవుద్ది. ఇక సెకండ్ హాఫ్ అయితే మూవీకే మేజర్ హైలైట్ అని చెప్పవచ్చు. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లోనే మస్సా ట్రాన్స్ఫర్మేషన్ సాంగ్ అయితే రామ్ చరణ్ గారి హార్డ్ వర్క్ ని చూపిస్తది. అలాగే ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ పోర్షన్స్ అయితే మూవీకి సోల్. అసలు హైలైట్స్ మాట్లాడుకుంటే రామ్ చరణ్ అన్న పర్ఫార్మెన్స్, అవును మూవీ అంతా కూడా తన వన్ మ్యాన్ షోగా నడిపించేశాడు రామ్ చరణ్ అన్న. అలాగే అప్పల సూరి అనే క్యారెక్టర్ తాలూకు ఎమోషన్ తో జగపతి బాబు గారి రోల్ అయితే మూవీకి బిగ్గెస్ట్ అసెట్ అయితే అయింది. శివరాజ్ కుమార్ గారి ఇంపాక్ట్ఫుల్ రోల్ మూవీకి మేజర్ హైలైట్ అయిందనే చెప్పొచ్చు. జాన్వీ కపూర్ గారు అయితే ఉన్నంత వరకు చాలా బాగా నటించారు. ఇక ఏఆర్ రెహమాన్ గారి బీజిఎం అయితే సినిమాని నిలబెట్టేసిందని చెప్పొచ్చు. బీజిఎం అయితే టాప్ నాచ్ గా ఉంది. అలాగే డిఓపి రత్నవేలు విజువల్స్ కంప్లీట్ గా ఆ జర్నీలోకి తీసుకెళ్లాయి. మూవీ లెంత్ 3 hours ఉన్నా ఎక్కడ కూడా లాగ్ అనిపించదు. అంత బాగా ఇన్వాల్వ్ అవుతాం జర్నీలో. ఓవరాల్ గా పెద్ది ఒక సాలిడ్ స్పోర్ట్స్ డ్రామా విత్ పీక్ ఎమోషన్స్ అని చెప్పేయచ్చు. నేనైతే ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3.5. మరి మీరు కూడా పెద్ది జర్నీలో పార్ట్ అవ్వాలనుకుంటే గో వాచ్ ఇట్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్.